హాయ్ వ్యూయర్స్, మన ఛానల్లో ప్రతి మొక్కల గురించి మనం అలా చర్చించుకుంటూనే ఉన్నాం. ఈరోజు కూడా ఒక కొత్త మొక్క గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో ఈ మొక్క గురించి పూర్తి విశ్లేషణ నేను అందిస్తా. తద్వారా ఒక మొక్కను గురించిన పూర్తి జ్ఞానం అనేది మీకు రావడానికి అవకాశం ఉంటుంది. మీరు చూస్తున్న ఈ మొక్కను మనం సాధారణంగా చెరుకు అని పిలుస్తాం. మన ఇండియాలో ఎక్కువగా కనిపించే ఈ చెరుకు పేరునే సకారం అఫీసినారం అని పిలుస్తారు. సకారం అఫీసినారం ఇది పోయేసి కుటుంబానికి చెందింది. పోయేసి కుటుంబాన్నే మనం గ్రాస్ ఫ్యామిలీ, గడ్డి జాతి కుటుంబం అని పిలుస్తాం. కామన్గా దీన్ని షుగర్ కేన్ అంటాం. అలాగే హిందీ, ఉర్దూలో అయితే గన్నా అని, మలయాళంలో మరిబ్బు అని, తెలుగులో తెలిసినట్లు చెరుకు, అలాగే సంస్కృతంలో దీన్ని ఇక్షు అనే పదాలతో పిలుస్తారు. చెరుకు అనే మొక్క పొడవుగా పెరిగే ఒక గడ్డి జాతి మొక్క. ఇది చాలా బలంగా గట్టిగా ఉంటుంది. ఆకుపచ్చ, అలాగే ఊదా రంగు అంటే వైలెట్, అలాగే రెడ్ అండ్ మెరూన్ కలర్లో ఎక్కువగా మనకు కనిపిస్తుంటుంది. ఇది 3 నుండి 10 అడుగుల వరకు ఎత్తు పెరగటం మనం గమనిస్తాం. 2 నుండి 5 సెంటీమీటర్ల బలంగా లావుగా అనేది మనకు కనిపిస్తుంది. ఇది ఎక్కువగా జ్యూసీగా ఉంటుంది. కాండంపై కనుపులు అండ్ కనుపు మాధ్యమాలు అనే భాగాలు ఉంటాయి. నోట్స్ అండ్ ఇంటర్ నోట్స్ అంటాం. ప్రతి కనుపు దగ్గర ఒక చిన్న బొడిపు వంటి నిర్మాణాలు అనేవి కనిపిస్తాయి. ఇవి క్రొత్త మొక్కలు ఏర్పడటానికి ఉపయోగపడతాయి. కాబట్టి వాటిని శాఖీయ ప్రత్యుత్పత్తి భాగాలు అని తెలుగులో అంటారు. ఆకులు మనం చూసేలాగే గ్రీనిష్ కలర్లో చాలా పొడవుగా గోధుమ వర్ణం, కొన్ని అయితే గోధుమ వర్ణ కలర్లో సమాంతర ఈనెల వ్యాపనాన్ని కలిగి ఉంటుంది. అలాగే ఆకుల అంచులను కానీ మనం గమనిస్తే కత్తెరల వల్లే చాలా పదునుగా ఉంటాయి. అందుకే మనం చెరుకు ఆ ప్రాంతాలు పండించే ప్రాంతాలకు వెళ్తే మన చర్మానికి కోసుకుపోవటం అనేది మనం గమనిస్తాం. ఈ మొక్క యొక్క పువ్వుల్ని మనం సాధారణంగా చూడం, కానీ దీనికి ఫ్లవర్స్ కూడా ఉంటాయి. ఈ ఫ్లవర్స్ అనేవి చాలా పొడవుగా తెలుపు రంగుల్లో, అలాగే బ్రౌనిష్ కలర్లో మనకు కనిపిస్తాయి. ఇవి 20 నుండి 60 సెంటీమీటర్ల వరకు ఎత్తు పెరిగి ఒక జుట్టు వంటి నిర్మాణంలో, ఒక గుత్తి వంటి నిర్మాణంలో బ్రష్ వలె మనకి పైకి కనిపించడం అనేది మనం చూస్తాం. చెరుకుకి సంబంధించిన అనేకమైన హైబ్రిడ్ మొక్కలు అనేవి మన ఇండియాలో చూస్తాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సకారం రొబస్టమ్ అండ్ సకారం స్పాంటానం, అలాగే సకారం సెనిసెస్, అలాగే సకారం బర్బెరీ అనే ఈ మొక్కలు అనేవి కూడా మనకు కనిపిస్తాయి. అలాంటి ఒక 6 రకాల స్పీసెస్ హైబ్రిడ్స్ అనేవి మన ఇండియాలో ఎక్కువగా కనబడతాయి. అయితే ఈ యొక్క షుగర్ కేన్లో, ఈ చెరుకులో ఎక్కువగా మనకు కనిపించింది ఏంటి అంటే 75% అనేది వాటర్ అనేది ఉంటుంది. అలాగే ఫైబర్, అలాగే సాల్యుబుల్ సాలిడ్స్ అనేవి ఉంటాయి. అలాగే ఫైటో కెమికల్స్ కూడా ఎక్కువగా కనబడతాయి. షుగర్ కేన్ అంటేనే, చెరుకు అంటేనే ద మేజర్ అంటే ఎక్కువగా మనకు కనిపించేది ఏంటి అంటే సుక్రోజ్ ఎక్కువగా ఉంటుంది. సుక్రోజ్ ఈజ్ నథింగ్ బట్ సెల్యులోజ్ అండ్ హెమీ సెల్యులోజ్ అండ్ లిగ్నిన్తో ఎక్కువగా తయారై ఉంటుంది. అయితే దీనిలో కొన్ని రకాల కెమికల్స్ కూడా ఉంటాయి. ముఖ్యంగా ఫెనోలిక్ కాంపౌండ్స్ ఉంటాయి, స్టెరాల్స్ ఉంటాయి, అలాగే పాలికోసెనోన్స్ అనేవి కూడా ఎక్కువగా మనకి ఈ యొక్క చెరుకులో కనిపించడం అనేది గమనిస్తాం. అయితే ఈ చెరుకు చూడటానికి మాత్రమే కాదు, చాలా బెనిఫిట్స్ ఉంటాయని మనకి ఇదివరకే తెలుసు. అందులో కొన్ని బెనిఫిట్స్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎక్కువగా పంచదార, బెల్లం, అలాగే తీపిగా ఉండే సిరప్లు తయారు చేయటానికి, మైనం తయారు చేయటానికి కూడా వీటిని ఉపయోగిస్తారు. తాజా చెరుకుని నవలటం మనకి పరిపాటి ఎక్కువగా మనం చేస్తూ ఉంటాం. తద్వారా స్వీట్నెస్ని మనం పొందుతాం. దీని ద్వారా ఇథనాల్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. అలాగే బయోఫ్యూయల్ తయారు చేయటానికి దీన్నే వాడతారు. దీనిలో ఎక్కువగా తాగటం వల్ల, తినటం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది అనేది కూడా సైంటిఫిక్గా రుజువైంది. అలాగే కాస్మెటిక్స్ తయారు చేయటానికి, సౌందర్య లేపనాలు తయారు చేయటానికి ఈ మొక్కను వాడతారు. అలాగే దీని యొక్క గడ్డిని పశువులు, అలాగే పందుల యొక్క దానాగా కూడా ఈ గడ్డిని ఉపయోగిస్తారు. దీని రూట్స్, అలాగే స్టెమ్ అంటే వేర్లు, కాండాలని మనం గమనిస్తే ఎక్కువగా స్కిన్ డిసీజ్ని తగ్గించే మందులను తయారు చేయటానికి వాడతారు. కంటి సమస్య ఉండే వాళ్ళని కూడా ఎక్కువగా చెరుకును తినమని డాక్టర్స్ సజెస్ట్ చేయటం అనేది మనకు తెలిసిందే. అలాగే బ్రాంకైటిస్, కఫం, ఎనీమియా వంటి వ్యాధులకి ఒక నివారిణిగా ఈ మొక్కను వాడటం, దీని యొక్క రసాన్ని తాగటం అనేది మనకు తెలుసు. వేర్ల నుండి ఆయిల్ని తయారు చేస్తారు. ఆ ఆయిల్ అనేవి ఆ యొక్క శరీర భాగాలపై రాసేటప్పుడు జాయింట్ పెయిన్స్ అనేవి తగ్గటం అనేది కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అయిన విషయమే. అలాగే ఆల్కహాల్ తయారీకి కూడా చెరుకుని వాడతారు.
అయితే దీన్ని యాంటీడోట్ గాను, యాంటీసెప్టిక్ గాను, యాంటీ వీనస్ గాను, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. బ్యాక్టీరియోసైడ్ అని, కార్డియోటానిక్ అని, యాంటీ క్యాన్సర్ అని, యాంటీ వుండ్స్ అని, గాయాలను మాన్పేది గాను, ఇంకా చాలా 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 రకాలుగా ఉపయోగిస్తారు. బట్ చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే చెరకులో లాభాలు మాత్రమే కాదు, నష్టాలు కూడా ఉన్నాయి. ఆ నష్టాలు ఏంటో చూద్దాం రండి. ముఖ్యంగా దీని యొక్క డిసడ్వాంటేజెస్ మనం గమనిస్తే, ఎక్కువగా చెరుకు రసం తాగితే లేదా ఎక్కువగా తింటే, గుర్తించండి, ఎక్కువగా తాగితే 1-2 సార్లు తాగటం వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు, సూపర్గా తాగొచ్చు. బట్ ఎక్కువగా పదే తాగేటప్పుడు వచ్చే సమస్య ఏంటి అంటే హై బ్లడ్ షుగర్ అనేది పెరుగుద్ది. తద్వారా డయాబెటీస్, హార్ట్ డిసీజెస్, అలాగే జీర్ణ సంబంధ వ్యాధులకి దారి తీయటానికి ఇది అనేది గురి చేస్తుంది. అలాగే వెయిట్ గెయిన్ అవ్వటానికి కూడా షుగర్ కేన్ ఉపయోగపడుతుంది. కాబట్టి లావు పెరుగుతున్నాం అనేది కూడా దీనిలో గమనిస్తాం. కాబట్టి లావు తగ్గాలనుకునే వారు ఎక్కువగా షుగర్ కేన్ తీసుకోకూడదు. అలాగే దంత సంబంధ వ్యాధులు అంటే టూత్ డికే అనేవి, అంటే పుచ్చిపోవటం, అలాగే టూత్స్ మధ్య బ్లాకిష్ కలర్లో ఒక రకమైన డిసీజ్ రావటం, ఇవన్నిటి కూడా దారి తీయటానికి ఈ షుగర్ కేన్ ఉపయోగపడుతుంది. అలాగే హై బ్లడ్ ప్రెషర్ని కూడా ఇది క్రియేట్ చేస్తుంది ఎక్కువగా తాగటం వల్ల. తద్వారా షుగర్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి. తర్వాత వేరు సంబంధ వ్యాధులు, డిసీజెస్ రావటం అనేది గమనిస్తాం. కాబట్టి ఇవి ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు తినకపోవటం మంచిది, అప్పుడప్పుడు తీసుకోవచ్చు. అయితే కొంతమంది అసలు షుగర్ కేనే తీసుకోవద్దని డాక్టర్ సజెస్ట్ చేస్తుంటారు. ముఖ్యంగా ఎవరంటే ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ షుగర్ని, అంటే ముఖ్యంగా ఈ షుగర్ కేన్ని తీసుకోవటం తగ్గించాలి. అలాగే డయాబెటిక్ పీపుల్ను కూడా ఎక్కువగా షుగర్ కేన్ తీసుకోవద్దని సజెస్ట్ చేస్తుంటారు. అలాగే 3 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు కూడా ఇది కొంచెం ప్రమాదకరమే. అలాగే రక్త సంబంధ వ్యాధులతో బాధపడుతూ ఆ యొక్క మందులు తీసుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా షుగర్ కేన్ని తీసుకోకపోవటం చాలా మంచిది. ఇదండి ఈ షుగర్ కేన్ గురించి ఈరోజు వీడియో. నాకు తెలిసి చాలా విషయాలు మీరు తెలుసుకున్నారనే నేను అనుకుంటున్నాను. మీకు నిజంగా ఈ వీడియో నచ్చితే ముందు లైక్ చేయండి, అలాగే మీ పక్క వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పటికే మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఇది మీకు ప్రమాదకరం. ఇంకా ఎన్నో మొక్కల గురించి వీడియోలు తెలుసుకోవాలి కదా, కాబట్టి సబ్స్క్రిప్షన్ చిన్నది కింద ఉండే రెడ్ బటన్ని క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట నొక్కండి. తద్వారా వీడియోలు డైరెక్ట్ మీ వరకు వస్తాయి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారా, ఇది చాలా ప్రమాదం. గుర్తుపెట్టుకోండి, ఇది ఈరోజు వీడియో. ఈ షుగర్ కేన్ పేరే సైంటిఫిక్గా సకారం అఫీషనారం అని అంటారు. ఇది పోయేసి గడ్డి జాతి కుటుంబానికి చెందింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐఎమ్ రవీంద్ర సైనింగ్ ఆఫ్.